భవిష్యత్తుకు దిక్సూచి కాలుష్య రహితంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను రప్పిస్తాం, ఈ నగరాన్ని రద్దు చేస్తామనే వారికి ప్రతిపక్ష హోదా కూడా రాదు. అయితే ప్రతిపక్షాలు ఏం చేసినాయంటే పెట్టుబడిదారులు వస్తుంటారు, పెట్టుబడి పెట్టాలి, సరే వాళ్ళేం పుణ్యాన్ని కాదు, వాళ్ళకు 4 రూపాయలు లాభం చూసుకుంటారు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మనకు ఆయా కంపెనీల మీద మన రాష్ట్రం పన్ను మీద కొంత ఆదాయం వస్తుంది. దాంతోపాటు యువత మ్యాన్ పవర్ కూడా అవసరమే కదా, యువతను కూడా తీసుకుంటారు. ఆ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఆ యువత కూడా కొంత సంపాదించుకొని ఆ కుటుంబాన్ని బాగుపెట్టుకోగలుగుతాడు. అయితే ఈ ప్రతిపక్షాలు ఏం చేసినాయి అంటే భయపెడుతున్నాయి, మేము వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఆ పెట్టుబడిదారులు భయపడి వెనక్కి వెళ్ళిపోయి ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఆగిపోవాలి, తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అనే ఒక దుర్బుద్ధితోని అటువంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ నువ్వు వచ్చేది ఎట్లా? నువ్వు ఏడికెళ్ళి వస్తావు? నువ్వు మళ్ళీ రావాలి అంటే కదా, నువ్వు మళ్ళీ వస్తే కదా. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారంటే నెక్స్ట్ బిడ్డ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్తున్నాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డిని గెలిపించారు ప్రజలు. గెలిపించినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించారు? రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే ఒకరు ఉండాలి, దానికి సరైన ధీటుగా ఎవరున్నారు అని అంటే రేవంత్ రెడ్డే కనిపించిండు కళ్ళకు, ఇంకొకరు కనపడలే. అందరూ ఏం చేసిరు, అరే నీ అమ్మ ఎంత జైల్లో వేసినా ఎంత ఇబ్బందులు పెట్టినా పోరాటమైతే ఆపుతలేడు రా నాయన. చెప్పిండు కూడా, ఎన్నో మీటింగులలో చెప్పిండు, బిడ్డ ప్రగతి భవన్ నుంచి కాళ్ళు చేతులు కట్టి గుంజుకొస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా మీకు జైల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. జనాలందరూ ఆలోచన చేశారు. అప్పటికే అర్థమైపోయింది రాష్ట్రాన్ని సర్వం దోచుకుంటుండు కేసీఆర్, మ్యాక్సిమం దోచుకుంటున్నాడు, తెలంగాణకు విముక్తి కల్పించాలి వీళ్ళ కుటుంబం నుంచి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని గెలిపించారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఖచ్చితంగా మరి ఎన్నో స్కాములు అయినాయి కదా, ఇన్ని స్కాములల్లా మరి ఈ రకంగా దోపిడీ చేస్తుంటే మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అదే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని జైలు వేసేసారు. ఇక్కడ రేవంత్ రెడ్డిని జైలుకి పంపిరు, బీజేపీ నుంచి ఉన్న బండి సంజయ్ని జైలుకి పంపిరు. ఎవ్వరు అడ్డొచ్చి ఎదురు మాట్లాడితే ప్రతి ఒక్క జర్నలిస్టులను కూడా తీసుకుపోయి జైళ్ళల్లో వేసిరు. వాళ్ళ దాంట్లో స్వేచ్ఛ అనేదే లేదు. ధర్నా చౌక్ ఎత్తేసిర్రు, సెక్రటేరియట్కి వచ్చేటోడే కరువు, అందులోకి రానియకపోయేది. ప్రగతి భవన్ అని చెప్పారు, ప్రజాపాలన ప్రగతి భవన్, అసలు దానికి మొత్తం కంచా, అందులోకి ఎవరు రాకపోయేది. అటువంటి పరిపాలన చూసి జనాలు భయపడి ఇక వీడొద్దురా మాకు, వీడుంటే మనం బతకలేము అని తెలంగాణకు స్వాతంత్రం కావాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డిని గెలిపించారు. అందుకనే ఆ గెలిచిన గెలుపుని ఏం చేస్తున్నట్టే ఈయన కక్ష సాధింపు తీసుకోవాలి. కొంతమంది అయితే ఖచ్చితంగా తమిళనాడు అటువంటి రాష్ట్రాలలోనైతే ఇలా బట్టలు జినిదాక ఉరికిచ్చి గుంజుకొచ్చి జైల్లో లేదు. అక్కడ చూసిర్రు జయలలిత, ఒకసారి జయలలితను ఎట్లా అరెస్ట్ చేసిర్రు, కరుణానిధిని వీళ్ళు వచ్చినాక కరుణానిధిని ఎట్లా అరెస్ట్ చేసిర్రు, ఎట్లా గుంజుకొచ్చిర్రు, అసెంబ్లీలో ఎట్లా దాడులు జరిగినాయి, ఇవన్నీ చూసినాం. తమిళనాడే కనుక మనదే అయ్యి ఉంటే ఈ రకమైన దాడులు జరుగుతుంటాయి. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే నేను కక్ష సాధింపు చర్యలు చేపట్టను, నాకు అభివృద్ధే లక్ష్యము, ఎవ్వని పాపాన వాడు పోతాడు, నేను తెలంగాణ ప్రజలని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో వచ్చిన తెలంగాణ ప్రజల గుండెల్లో వాళ్ళ ఆలోచనల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. అరే ఫలానా వ్యక్తి వచ్చిండు పరిపాలించినప్పుడు వాళ్ళ పరిపాలన ఇట్లా ఉండే, ఇంత మంచిగా పరిపాలించిండు అని అనుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నాడు. ఇది వాస్తవం. కాబట్టే ఇగో ఈ ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి వచ్చినాక నిజంగా మీకు అప్పుడు తెలుస్తుంది. మీరే ఆలోచన చేసుకోరు ప్రజలు, ఇగో వాడు చెప్పింది వీడు చెప్పింది నేను చెప్పింది ఎవరు చెప్పింది కాదు, మీ సొంతంగా మీరు ఆలోచన చేసుకోవాలి. మస్తు చెప్తారు, మన ఏంది మన తెలివి ఏందని ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక గంట వానకే ట్రాఫిక్ అతలాకుతలం, అందుకే చెరువులను ఆక్రమించే వారి పని పడుతున్నాం చెప్పిన ఇంతకుముందు కూడా దాని గురించి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి, నేడు నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని కోరనున్న సీఎం రేవంత్ రెడ్డి. నిజంగా వాస్తవానికి తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే ఏం నొప్పి లేస్తుంది మీకు? అది దోసుక తినేది కాదు కదా, అభివృద్ధి పనులే కదా. ఫ్యూచర్ సిటీ అంటే నీకు ఉన్న నగరంలో ప్రభుత్వ భూములు ఏడ ఉంటే ఆ ప్రభుత్వ భూములు దోసుకొని ఆకాశానికి తలిగే బిల్డింగులను కట్టి దాని వ్యాపారం చేసుకుంటలేడు.
మీరుగా గచ్చిబౌలి, నార్సింగు, కోకాపేట ఏరియాలలో చూస్తే ఏందా బిల్డింగులు, ఏంది కాదు అసలు అవి దేనికి పనికి వస్తాయి? ఆలోచన చేయరు, దేనికి పనికి వస్తాయి అక్కడ? మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటైతే 10 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం అంత వ్యాపారం చేసిరు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఆ 10 కిలోమీటర్ల పరిధిలో అంత వ్యాపారం చేసిరు, లక్షల కోట్లు మింగిరు. ప్రభుత్వ స్థలాలను మింగి సెట్ బ్యాక్ లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు కానుకొని కూడా ఆకాశానికి తలిగే బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చిరు. కోటాను కోట్ల రూపాయలు ప్లాట్ల కన్నా ఈ రకంగా దందాలు చేశారు. కానీ మరి అంతమంది ఆ ప్లాట్లల్లో ఉన్న జాగల అందా పర్మిషన్లు ఇచ్చి అన్ని కుటుంబాలు అందులో ఉంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థ వాళ్ళ డ్రైనేజ్ ఆ కుప్పలు ఎక్కడ పోవాలి? ఏ పైప్ లైన్లు ఆపుతాయి? ఎక్కడికి పోతాయి అవి? ఆ లైన్లన్నీ ఎక్కడికి కలుపుతారు? ఆ ఏరియాలు ఉన్నాయి చెప్పురి. దేంట్లోకి కలుపుతారా ఇవన్నీ? లేదు, ఆలోచన లేదు. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు సిటీని విస్తరింపజేయాలి. ఒకే దగ్గర ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టొద్దు. అదేంటంటే పైసల కోసం పనిచేసింది, భవిష్యత్తు తరాల కోసం కాదు. ఆలోచన చేసుకోరు. ఇవి అన్నీ కూడా ఆలోచన చేయాలి, తెలుస్తుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు కదా, తెలంగాణ అభివృద్ధికి సహకరించి ఎట్లా అంటే సిటీలు విస్తరింపాలి. ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడ దూరంగా కడుతున్నారు, దాన్ని విస్తరింపాలి. మళ్ళీ దాని చుట్టూ కూడా కొన్ని భూముల రేట్లకు రెక్కలు వస్తాయి, అక్కడ డెవలప్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ అదైనాక మళ్ళీ ఇంకో దగ్గర కట్టాలి. ఎంతసేపటికి హైదరాబాద్నే కాదు, మిగతా చుట్టూ ఉన్న పట్టణాలను కూడా నగరాలుగా తీర్చిదిద్దాలి. అట్లా లక్ష్యంతో పనిచేయాలి. కానీ ఉన్న దగ్గరనే దోసుక తిందామంటే గట్లనే కేసీఆర్ లాగానే అవుతుంది.